మీరే డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి మీరే తోలితే మా మీద అలాగే వేలు కేసులు వేస్తున్నారు. హెల్మెట్లు లేకుండా ఎలా చెప్తారండి? సిపి దగ్గర ఇస్తా కంప్లైంట్. ఇప్పుడు వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా. మీ పేరేది? బ్యాచ్ పడిపోయింది చూడరా. ఏంటిది మీ వేలు కేసులు వేస్తారేంటి? ఏంటి తాళెత్తారేంటండి? పిఎస్ తీసుకెళ్ళండి పిఎస్కి. రూల్స్ ఫాలో అవ్వాల్సిన పోలీసులు అవే రూల్స్ని బ్రేక్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలా రూల్స్ ఫాలో అవ్వని ఒక పోలీస్ని నిలదీశాడు ఒక యువకుడు. మద్యం మత్తులో వాహనాలు నడిపి పోలీసులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఎలా అంటూ పోలీస్ని యువకుడు ప్రశ్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి హైవేపై ఒక పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో బైక్ నడుపుతూ అక్కడే ఉన్న బ్యారికేడ్లను ఢీకొట్టాడు. ఇది గమనించిన ఒక స్థానిక యువకుడు వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనని అడ్డుకొని నడి రోడ్డుపై నిలదీశాడు. సామాన్యులు తాగితే కేసులు పెడతారు కదా, మరి మీరే ఇలా తాగేసి బైక్ నడిపితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రింక్ ఎలా చేస్తారు? డ్రింక్ ఎవరు చేయమన్నారు మమ్మల్ని? డ్రింక్ ఎవరు చేయమన్నారు? బండి ఆపండి, దిగండి. మీరే పోలీసులు ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా డ్రింకులు చేసి ఎవరిని కూడా చేద్దామని పోలీసు వాళ్ళు చేస్తే ఎట్లాగా? డ్రింకింగ్ చేసి ఆయన గుర్తుకొని పడిపోయాడు. సరే పెడతాం. మీరే డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి మీరే తోలితే మా మీద అలాగే వేలు కేసులు వేస్తున్నారు. హెల్మెట్లు లేకుండా ఎలా చెప్తారండి? సిపి దగ్గర ఇస్తా కంప్లైంట్. ఇప్పుడు వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా. మీ పేరేది? బ్యాచ్ పడిపోయింది చూడరా. ఏంటిది మీ వేలు కేసులు వేస్తారేంటి? ఏంటి తాళెత్తారేంటండి? పిఎస్ తీసుకెళ్ళండి పిఎస్కి. వేలు కేసులు వేస్తున్నారు. రోడ్డు మీద ఆపితే హెల్మెట్ ఆపితే వేలు కేసులు వేస్తున్నారు. ఎలాగేస్తారు 1000? వీరికొన్నా మాకన్నా ఏంటి? వాళ్ళు డ్రింకింగ్ చేసి తొలొచ్చు. వేరే చచ్చిపోయాడు, ఇంకోరు రోడ్డు మీద పడిపోయాడు. మీ డ్యూటీ డ్రెస్ తీసి తాగాలండి. తాగనప్పుడు డ్యూటీ డ్రెస్ మీద ఎలా వేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? ఏం పోయేది? మీరు పోలీసులు అయితే మీరు మమ్మల్ని హెల్మెట్ లేకపోతే ఆపుతారేంటి? ఆపట్లేదా మీరు? 1000 కేసులు వేయట్లేదా? 1000 వస్తే 1000 కేసులు. ఏం ఫంక్షన్ అన్నా మా చెప్తా ఉన్నారేంటి? ఇక్కడ హెల్మెట్ అంటే 1000 రూపాయల కేసు. ఎవరి కోసం వేస్తున్నారు? మీకున్నా మాకున్నా ఏంటి? ఇగో మీ పేరు చెప్పు, నీ ఐడి ఇవ్వు. సార్ వద్దు సార్, మీ ఐడి ఇవ్వండి. సిపి అవతరి ఇస్తా నేను. ఏం ఫంక్షన్ అన్న? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? న్యాయం ఉండాలి కదా గవర్నమెంట్ కి. మాకు జరగట్లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు జరిగితే ఎట్లాగా? కుదరదు. పిఎస్కి వెళ్ళాలి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవ్వదు. బండి వాళ్ళకి ఇవ్వు. ఎందుకు ఎవరు అన్న? కమిషనర్ వాళ్ళు మా బాబాయ్ కూడా పోలీసే. 5 నిమిషాలు పెడతా ప్రూఫ్. ప్రెస్ కూడా మా బాబాయే పెడతా 5 నిమిషాల్లో. ఏం కొప్పడాకన్నా? ఏం గొడవకు? మీ అసెంబ్లీలో అన్నా, ట్రాఫిక్ అసెంబ్లీలో పిలువన్నా. ఆయన పిలవని తావాలి. పంపిన ఆయన పిలవాల్సిందే. ఆయన పిలవన్నా. ఆ ఎస్ఎం పిలవాల్సిందే మీరు. ఆ ఎస్ఎం మరీ దారుణంగా వేస్తున్నారు కేసులు. పిలవండి, ఆయన పిలవండి. పిలవదు. ఏం పేరు లేదు. పిలవండి, ఆయన పిలవండి. అట్టోడే నాది, కొండపల్లె నాది. నా ఇంటర్వ్యూలో చెప్తా. పిలిపిండి, ఆయన పిలిపిండి. అవదు. నేను పడేది కూడా వీడియో తీసా. ఆయన పడేది కూడా వీడియో తీసా నేను. ఆయన పిలిపిండి. వాళ్ళు వదలను నేను. అస్సలు వదలను నేను. మీరు వదులుతున్నారా బండ్లు ఆపి? లేదన్నా, వదలను. నేసన వదలను. మీరు పిలిపియాల్సిందే. కాకి చెక్కులు లేవని కేసులు, కాకి చొక్కలు లేవని కేసులు, యూనిఫామ్ లేదని కేసు. ప్రతిదీ వీళ్ళు యూనిఫామ్ వేసుకుని డ్రింక్ చేయొచ్చు. వీళ్ళు చెక్ చేయండి. నైట్ పూట చెక్ చేస్తున్నారు కదా డ్రింక్ అండ్ డ్రైవ్ లో. చెక్ చేయండి మీరు. చెక్ చేయండి, వదలను. ఇప్పుడు దాన్ని గుర్తుకుని వెళ్ళిపోయాడు. కారు కింద పడేవాడు ఆయన. ఎవరికి బాధ్యత అది? సర్లే పోనీలే, అప్పుడు తాగినా వదిలేసా. బండి ఎత్తున కాడిపోతున్నాయన. ఎవరిని గుద్దేద్దామని, ఎవరిని చంపేద్దామని రోడ్ల మీద. ఫోన్లేండి అవసరం సార్. ఆ సార్ని పిలిపిండి సార్ మీరు. ఆ ఎస్ఐ గారు సార్ని పిలిపిండి. ఆ ఎస్ఐ సార్ చాలా స్టిక్. ఈ స్టిక్ ఆయన్ని వదలకూడదు. ఆ సార్ని పిలిపిండి. అవ్వద్దు సార్. ఆ సార్ని పిలిపిస్తే ఆయన వదులుతా. లేదా బండి కూడా వదలను నేను. మేమేం చేసినా పర్లేదు. నేనే లోపలికి వెళ్తా సార్. ఆయన వదిలే పరిస్థితి లేదు. ఆ సార్ని పిలిపిండి. నా వల్ల కాదు. మీకోనా మాకోనా ఏంటి? కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది యూనిఫామ్ కి గౌరవం లేదు ఆయనకి.
మామూలు వదిలేసామని యూనిఫామ్ కి గౌరవం లేదు, బ్యాచ్ లేదు. అవదు వదలను నేను. ఎన్ని కేసులు ఎత్తున్నాను మా మీద? మేము 10,000 20,000 సంపాదించుకుంటాం. ఆ సంపాదన మాకు మొత్తం కేసులకే పోతున్నాయి. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. ఆపుతా అంటే వదులుతారన్నా? మీరు వదులుతారా? రే ఆగండ్రా, రే ఆగండ్రా అంటా ఉంటాం. అరే మేము సంపాదించుకున్నాం, మేము అరే అంటారు మీరు. మేము వదలన్నా. ఐసే గారిని పిలిపిని బంద్ వదులుతా. అన్నా తాగినా తప్పులేదు. డ్యూటీ డ్రెస్ ని మనం గౌరవించాలా. మనం నలుగురు బాగుపడుతున్నామంటే వాళ్ళ వల్లే. ఆయన కట్టం ఉండాలా. ఆయన కట్టుకుంటే మనం నలుగురిని కట్టుకుంటాం. అవునా కదా? హెల్మెట్ ఇక్కడ ఉంది, హెల్మెట్ వేసుకోవాలి. ఆయన హెల్మెట్ వేసుకుంటే ఆయన కలగ తెలియదు కాదుగా. ఆయనే మన నలుగురు చెప్పబోయి వాళ్ళే వేస్తే అట్లాగా. కారు తొక్కిచ్చాడు సార్, మేము చూసాం. అందరూ నా బండ్లు అందరూ కస్టమర్ ఉన్నారు. తప్పు ఉండాలంటే మీరు వదులుతున్నారు సార్ మమ్మల్ని. మీరు మమ్మల్ని వదులుతున్నారా సార్? మమ్మల్ని మా వల్ల కాదు సార్. నన్ను రేపు రోజు వేరే దాంట్లో వేసినా పర్లేదు, నన్ను వేరే దాంట్లో వేసినా పర్లేదు. మిమ్మల్ని అయితే వదిలేను సార్ నేను. అంతే. మేము కట్టుకుంటాం అన్నా. మనం 20,000 సంపాదిస్తున్నాం. 2,000 పోతుంటే ఎలాగనిపిస్తుంది నీకు? బాధ అనిపించలా? వదిలేయమని నీకు జాలి అనిపిస్తుంది. మమ్మల్ని వదిలేయమని జాలి వదులుతున్నారా? అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, వదులుతున్నారా? మాట చెప్పండి అన్నా. నా బండి నెంబర్ ఫోటో తీసుకో. కొండపల్లిని ఉండేది తీసుకోండి.